ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా విమెన్ ప్రొటెక్షన్ సెల్లో నేను ఇన్ఛార్జ్ ఎస్పీగా పనిచేస్తున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ పెద్దవాళ్ళు, పాపం చాలా ఏజ్డ్, ఆల్మోస్ట్ 80 years ఉంటాయి. వాళ్ళు చాలా దూర ప్రాంతం నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అంటే ఈ సెల్ ఫోన్ విప్లవం వల్ల అందరూ పరిచయం అవుతూ ఉన్నారు. అది అందులో మంచి ఉంది, చెడు ఉంది. సో వాళ్ళకి ఎవరో చెప్పారంటే వాళ్ళ ప్రాబ్లంకి ఈవిడైతే చక్కగా సొల్యూషన్ చెప్తారు, మీరేం ఆలోచించకండి, వెళ్ళి ఆవిడని కలవండి అన్నారంట. ఆ తల్లిదండ్రులు ఇద్దరు పాపం వెతుకుంటూ వచ్చారు. ఎందుకో నేను ఆ రోజు చాలా టయర్డ్గా ఉన్నాను. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను, వాళ్ళ ఇల్లు అడ్రస్ కూడా తెలుసుకొని వచ్చారు. నేను యాక్చువల్లీ ప్రైవేట్ హౌస్లో ఉంటున్నాను. క్వార్టర్స్లో అయితే తెలుసుకోవడం చాలా ఈజీ, బట్ ప్రైవేట్ హౌస్లో ఉంటే అడ్రస్ తెలుసుకోవడం చాలా కష్టం. బట్ వాళ్ళు ఏ విధంగా కష్టపడి వచ్చారో నాకు తెలియదు. ఆల్మోస్ట్ 8:30 ఆ టైంకి వచ్చారు. వాళ్ళని చూడగానే నాకున్నటువంటి ఆ టయర్డ్నెస్ అంతా పోయింది. పాపం ఏ బాధతో వచ్చారో అనిపించి కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు వాళ్ళ బాధ అంతా ఒక అరగంటలో చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత నాకు ఎందుకో చాలాసేపు మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది. ఏం ఉద్యోగం చేస్తున్నాం మనం, ఈ ఉద్యోగం వల్ల మనం చేసేటటువంటి న్యాయం సరిపోతుందా లేదా అని నాకే చాలా అంతర్మదనం ఏర్పడింది. అదేంటి అంటే, ఆ తల్లిదండ్రులకు ఒక కూతురు ఉంది. ఆమె ఎక్కడో ఫారెన్లో పని చేసుకుంది. తర్వాత బికాస్ ఆఫ్ సంథింగ్స్ తన హెల్త్ డిస్టర్బ్ అయ్యింది. వెయిట్ రిడక్షన్ కోసం అని చెప్పి ఫారెన్ కంట్రీ వదిలేసి ఇండియాకు వచ్చేసింది. తన వెయిట్ రిడక్షన్ కోసం చాలా ఫిట్నెస్ సెంటర్స్కి వెళ్ళడం జరిగింది. ఒకనొక ఫిట్నెస్ సెంటర్లో తను వెళ్ళి ఆ రెగ్యులర్ కోర్స్కి అటెండ్ అవుతున్న క్రమంలో అక్కడే పనిచేస్తున్నటువంటి ఒక మాస్టర్ ఆమెకి పరిచయం అయ్యాడు. ఆమె ఏజ్ గ్రూప్కి అతని ఏజ్ గ్రూప్కి అసలు మ్యాచ్ కూడా కాదు. బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం వాళ్ళిద్దరికి ఒక రిలేషన్ ఏర్పడింది. ఆ రిలేషన్ ఏర్పడడం తప్ప రైటా అనేది నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితుల్లో నేను లేను. నాకు ఆ హక్కు కూడా లేదు. ఎవరి హక్కు వాళ్ళదే, ఎవరి స్వాతంత్రం వాళ్ళకుంది. కానీ అట్లాంటి బాధల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలు నేర్చుకోవాలంటే మీకు అట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలి అనేటటువంటి చిన్న ప్రయత్నమే ఈ ప్రయత్నం. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి రిలేషన్ వెళ్ళకూడనటువంటి దిశలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళారు. వెళ్ళకూడనటువంటి పరిస్థితికి వెళ్ళింది అంటే అర్థం చేసుకునే వయసులో మీరందరూ ఉన్నారనే నేను నమ్ముతున్నాను. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ అమ్మాయికి తెలిసింది ఆయనకు ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేటటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారని ఈ అమ్మాయికి తెలిసింది. కానీ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆడపిల్లలకి ఎట్లా ఉంటుందంటే, తప్పో రైటో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనకడుగు వేస్తే నా మీద ఒక మచ్చ పడుతుందేమోననే భయంతో అలానే కంటిన్యూ చేస్తారు. ముందు వేసినటువంటి తప్పటడుగునే అలానే కంటిన్యూ చేసేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి అది అట్లానే కంటిన్యూ అయిపోయింది. అతను కూడా దాన్ని క్యాష్ చేసుకొని ఆ అమ్మాయికి చిన్నగా డ్రగ్స్ కూడా అలవాటు చేశాడంట. సో షీ హెస్ టోటలీ బికేమ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ ఆల్సో. ఆ డ్రగ్స్ అట్లానే అతని టోటల్ హోల్డ్ కంట్రోల్లోకి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, తల్లిదండ్రులు అది తెలుసుకొని ఆ అమ్మాయిని వారించడం మొదలుపెట్టిన తర్వాత ఆ తల్లిదండ్రుల మీదే తన కంప్లైంట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి వెళ్ళిందంట. వీళ్ళు నా ఫ్రీడమ్ని, అంటే నేను ఇప్పుడు ఒక మేజర్ని, సో నా రైట్ నాకుంది, నా నిర్ణయం నేను తీసుకోగలను, అయినప్పటికీ కూడా నన్ను కట్టదిట్టం చేసి ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి తనే తన సొంత తల్లిదండ్రుల మీద కంప్లైంట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే తనకి తెలుసు తన దయనీయమైన స్టేజ్లో ఉందని. కానీ తను డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, లేదా సామాజికంగా తన మీద ఒక ముద్ర పడుతుందనే భయం అయి ఉండొచ్చు, ఆందోళన అయి ఉండొచ్చు. ఏదన్నా కానీ తన మైండ్ తన కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల్ని ఎదిరించేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఫైనల్గా ఏదో పెద్దలందరూ మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి, నువ్వు కంటిన్యూ చేయమ్మా నీ చదువు అని చెప్పి ఆమెను వేరే ప్లేస్కి పంపిస్తే అక్కడికి వెళ్ళి కూడా ఇదే కంటిన్యూ చేసింది. మళ్ళీ తల్లిదండ్రులు తెలుసుకున్నారు ఆ అమ్మాయి చెడు మార్గంలో వెళ్తుందని. ఆ అమ్మాయిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తన జీవితం మొత్తం ఆ సెల్ ఫోన్తోనే గడుపుతూ వచ్చింది. ఆ సెల్ ఫోన్ వల్లే తను ఇంకా డిస్టర్బ్ అవుతుందని చెప్పి తల్లిదండ్రులు తన దగ్గర నుంచి ఆ సెల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తే తను సూసైడ్ చేసుకునేటటువంటి అటెంప్ట్స్ 2-3 సార్లు చేసిందంట. కానీ ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఆ అమ్మాయిని అదే కంటిన్యూస్గా చేయమని ప్రోత్సహించాలా, లేదు బయటికి తీసుకురామనాలా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే ఏ తల్లిదండ్రుల కన్నా ముందు బిడ్డ బతికుండడం ఇంపార్టెంట్.
వాడు మంచోడో చెడోడో, మంచిగా ఉన్నాడో చెడ్డగా ఉన్నాడో, బతికుంటే అదే చాలు అనేటటువంటి పరిస్థితి అది. కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. ఫైనల్గా ఆ అమ్మాయి కూడా తర్వాత ఆ డ్రగ్ ఎఫెక్ట్ నుంచి పక్కకు వచ్చిన తర్వాత అతను నన్ను మోసం చేశాడు అని చెప్పి డైరీలో రాయడం మొదలుపెట్టింది. నేను ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకెందుకు ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి వచ్చిందని బాధపడటం మొదలుపెట్టింది. అంటే ఆ అమ్మాయి ఏదో మార్పు కోరుకుంటుందని తెలుసుకుని తల్లిదండ్రులు అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. కాకపోతే ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. అతను కూడా పోలీసులు తీసుకొచ్చారు. చట్టపరంగా తనకి ఏ విధమైనటువంటి న్యాయం చేయాలో అదంతా కూడా పోలీస్ చేయడం జరిగింది. బికాస్ లీగల్ జస్టిస్ హాస్ బీన్ డన్ టు హర్. కానీ తను మాత్రం బికాస్ ఆఫ్ ద డ్రగ్ ఎఫెక్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తను సైకలాజికల్గా ఏ విధమైనటువంటి డిప్రెషన్కి వెళ్ళిందంటే, ఒక పక్క అతను మోసం చేశాడని బాధపడుతూనే మరో పక్క లేదు నాకు అతనే కావాలి అని చెప్పి పోలీసులు కూడా ఆ విచారణలో తగినటువంటి కోఆపరేషన్ ఆ అమ్మాయి ఇవ్వకపోవడం వల్ల ఆ కేసు కూడా అట్లానే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఆ విధంగా అతను మ్యానిపులేట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఏమైందంటే ఇంకా తల్లిదండ్రులు ఆమెను బాగా టైట్ చేస్తూ ఉన్న సందర్భంలో తల్లినే చంపేటటువంటి పరిస్థితికి ఆమె వెళ్ళిపోయింది. ఇంట్లో టెలిఫోన్ వైర్ ఉంటే ఆ వైర్ని ఊరేసి తన తల్లినే చంపే ప్రయత్నం చేసిందంట. అడ్డొచ్చిన తండ్రిని కొరికి చేతికి పెద్ద గాయం చేసిందంట. ఆ గాయాలతో వచ్చారు ఆ తల్లిదండ్రులు, పాపం పెద్దాళ్ళు. ఆ తండ్రి చెయ్యి ఇట్లా చాపి షర్టు పైకి లాగి గాయాలు చూడండి మేడం అంటే చాలా చాలా బాధేసింది నాకు. ఒక్క నిమిషం అసలు ఏడుపు నేను కూడా ఆపుకోలేకపోయాను. బికాజ్ వీ హ్యావ్ సీన్ సెవరల్ కేసెస్. బట్ కొన్ని కేసెస్ ఏం చేస్తాయంటే మమ్మల్ని ఇమోషనల్గా డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఫైనల్గా ఆ అమ్మాయి ఆ ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి, ఉంటే తల్లిదండ్రులని చంపే స్టేజ్లోనా లేదా తనే సూసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. షీ హాస్ గాన్ టు సచ్ స్టేజ్ ఆఫ్ సైకలాజికల్ డిస్టర్బెన్స్ అండ్ ట్రామా. ఫైనల్గా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అతను కూడా వదిలేశాడు. ఇప్పుడు ఇంకెవరితోనో ఉంటూ ఎందుకో ఒక టైప్ ఆఫ్ సైకిక్ స్టేట్కి వెళ్ళి వాళ్ళ మీద ఒక సాడిస్టిక్ డామినేషన్ చేయాలనే ప్రయత్నంలో ఆ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇంటి చుట్టూనే కారులో వెళ్తూ స్మోక్ చేసుకుంటూ ఒక్కొక్కసారి డ్రింక్ చేసుకుంటూ కనిపిస్తూ ఒక పైశాచికమైనటువంటి ఆనందానికి తను లోన్ అవుతుందంట. ఆ తల్లిదండ్రులు పడేటటువంటి బాధకి ఎవరు సమాధానం చెప్తారు? పోలీస్ శాఖ నుంచి మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేశాం. We have registered the case. We have seen that the charge sheet is filed against him. అతను లాకప్లో పెట్టడం జరిగింది, రిమాండ్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కోఆపరేట్ చేసినా చేయకపోయినా లీగల్గా ఆమెకి ఏం న్యాయం చేయాలో అవంతా చేశాం. కానీ ఆ తల్లిదండ్రులు పడినటువంటి ఆవేదనకి, ఆ అమ్మాయి తెలుసో తెలియకో చేస్తున్నటువంటి తప్పు, ఆమె పడుతున్నటువంటి బాధ, తను పడుతున్నటువంటి ట్రామా, దీనికి మేము ఏం చేస్తే న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అని నాకే అనిపించింది. వీ కాంట్ డూ ఎనీథింగ్. అన్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఎట్లా ఉందంటే మేము చేసే ప్రయత్నం అంతా చట్ట పరిధిలో మాత్రమే ఉండాలి. వీ కాంట్ గో బియాండ్ లా. అతను మేమేం ఉరి తీయలేము. ఆ అమ్మాయి తీసుకున్నటువంటి హక్కు తను మేజర్, తను తీసుకున్నటువంటి డెసిషన్ని కాదనే హక్కు మాకు లేదు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకోకూడదని చెప్పే హక్కు మాకు లేదు. హూ ఆర్ వి? ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే మేము చేసేటటువంటి ప్రయత్నం ఏంటంటే లీగల్ జస్టిస్తో పాటు మోరల్ జస్టిస్, సోషల్ జస్టిస్ చేయాలి అంటే కేవలం ఒక్కటే ఒక మార్గం, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. అంటే క్రైమ్ డిటెక్షన్, రిడక్షన్ ఎంత ఇంపార్టెంటో క్రైమ్ ప్రివెన్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. నేరం జరిగిన తర్వాత మేము చేసేటటువంటి ప్రయత్నం, ఆ నేరస్తుడికి శిక్ష పడాలి అనే ప్రయత్నం మేము ఎట్లయితే చేస్తామో ఆ ప్రయత్నానికన్నా నేరాన్ని ఆపేటటువంటి ప్రయత్నం అంటే ప్రివెన్షనే చాలా ఇంపార్టెంట్. ఆ ప్రివెన్షన్ అనే నినాదంతో మా విమెన్ ప్రొటెక్షన్ సెల్ పనిచేస్తుంది. అవర్ మెయిన్ మోటో ఇస్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. ఎందుకు ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అంత ఇంపార్టెంట్ అంటే, నేను ఇందాక చెప్పినటువంటి కేసులో ఆ తల్లిదండ్రులు పడేటటువంటి వేదనకు కానీ, ఆ అమ్మాయి పడుతున్నటువంటి నరకానికి కానీ ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. లీగల్ జస్టిస్ ఇస్ నాట్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ సచ్ ప్రాబ్లమ్స్. ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ చాలా ఇళ్లల్లో కనపడుతున్నాయి. పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఏమయ్యా రామయ్య గారు బాగున్నారా, మీకేంట్లే మంచి పొజిషన్లో ఉన్నారు,
చాలా కోట్లు సంపాదించారు, పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, సంతోషంగా ఉన్నారా అంటే ఏం సంతోషం అండి, మా అబ్బాయి ఇలా తయారయ్యాడు అని బాధపడేటటువంటి పరిస్థితి. లేదా మా అమ్మాయి బాగా చదువుతుందని నేను చాలా కష్టపడ్డాను, లోన్ పెట్టాను, ఫీజు కట్టాను, అమ్మాయి కూడా చాలా బాగా చదువుతుంది, ఫస్ట్ 3 years చాలా బాగా చదివింది, డిస్టింక్షన్ తెచ్చుకుంది, మరి ఫైనల్గా ఏమైందో తెలియదు, ఒక తప్పటి అడుగు వేయకూడని అడుగు వేసింది, అదేమని అంటే నేను మేజర్ని అంటుంది, ఏమి చేయలేని పరిస్థితుల్లో నేనున్నాను. ఇలా చెప్పే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, 100% మంది ఈ రోజుల్లో కనిపిస్తున్నారు. చాలా బాధ కలుగుతుంది. దీనికి లీగల్ జస్టిస్ ఇస్ నాట్ ది ఓన్లీ సొల్యూషన్. దీనికి కావాల్సింది సోషల్ జస్టిస్ అండ్ మోరల్ జస్టిస్. ఆ సోషల్ జస్టిస్, మోరల్ జస్టిస్ కావాలి అంటే చైతన్యం మీలో నుంచే రావాలి. ఎందుకు మీలో నుంచే రావాలి అంటున్నానంటే, ఈ వయసులో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. నో డౌట్, ఒక మాట అయితే వాస్తవం, తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా తమ పిల్లల్ని మా ఆస్తి, మా ప్రాపర్టీ అని అనుకోకూడదు, మా బాధ్యత, మా రెస్పాన్సిబిలిటీ అనే అనుకోవాలి. అది కరెక్టే. కానీ ఎంతో కష్టపడి అల్లారం ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లలు, బాగా చదువుకున్నటువంటి దిశలో ఉన్నటువంటి పిల్లలు మద్యానికో లేకపోతే ఇంకా వేరే వేరే వ్యసనాలకో బానిసలు అయిపోయి చదువు మానేసి సక్రమంగా వెళ్తారు అనుకుంటే వక్రంగా వెళ్తున్నటువంటి పిల్లల్ని చూసి వాళ్ళు పడేటటువంటి మనోవేదనకి ఎవరు సమాధాన పరుస్తారో మీరే చెప్పాలి. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే దానికి ఓన్లీ సొల్యూషన్ ఇస్ టు సెన్సిటైజ్ ద యూత్, especially the youth of 10th, intermediate and graduates, because the entire society is dependent upon you. మీరు కనుక కరెక్ట్గా ఆలోచన చేయాల్సిన వయసులో సమమైనటువంటి సమంజసమైనటువంటి ఆలోచన మీరు చేస్తే ఈ పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. నెంబర్ 2, హక్కులు బాధ్యతల విషయానికి వస్తే చాలాసార్లు నేను మాట్లాడాను. ఏ రాజ్యాంగం అయితే మన హక్కులు ఇచ్చిందో అదే రాజ్యాంగం మన బాధ్యతలను కూడా ఇచ్చింది కదా. రేపే రాజ్యాంగం పుట్టినరోజు, అమలు పరిచినటువంటి రోజు. మరి ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు 7 years సక్సెస్ఫుల్ సందర్భంగా 7th anniversary సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి సందర్భంగా రేపు 26 January రిపబ్లిక్ డేకి వెళ్తున్నారు కాబట్టి రాజ్యాంగం మనకు చెప్పినటువంటి 2 అద్భుతమైనటువంటి విషయాలను మరొకసారి మీరు మననం చేసుకోవాలి. చాప్టర్ 3లో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులను అయితే ఎట్లా అయితే ఇచ్చిందో, జీవించడం నాకు హక్కు, స్వేచ్ఛగా ఉండడం నాకు హక్కు, చదువుకోవడం నా హక్కు, అట్లాగే మేజర్గా నా నిర్ణయాలు తీసుకోవడం నా హక్కు, ఆ విధంగా ఏ విధంగా అయితే హక్కులు అయితే ఇచ్చిందో అదే విధంగా చాప్టర్ 4లో పక్కన ఉన్నటువంటి చాప్టర్లోనే బాధ్యతలు కూడా ఇచ్చింది. ఒక కూతురుగా, ఒక కొడుకుగా నా తల్లిదండ్రుల్ని సంతోషపడేలా చూసుకోవడం నా బాధ్యత. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నందుకు ఆ విద్యా సంస్థకి మంచి పేరు తీసుకురావడం నా బాధ్యత. ఇంట్లో అక్కగా, చెల్లిగా, అన్నగా, తమ్ముడుగా ఉన్నందుకు నా కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చి నా తోటి వాళ్ళకి, నా సిబ్లింగ్స్కి నేను ఒక రోల్ మోడల్గా ఉండడం నా బాధ్యత. అట్లాగే సమాజం నాకు ఇంత స్వేచ్ఛని, ఇంత స్వాతంత్రాన్ని ఇచ్చింది, రాజ్యాంగం నాకు ఇన్ని హక్కుల్ని ఇచ్చింది, చదువుకోవడానికి చాలా అవకాశాలను ఇచ్చింది. కాబట్టి మళ్ళీ ఆ సమాజానికి నేను ఏదో ఒక వింత రీపే బ్యాక్ చెయ్యాలి అనుకోవడం నా బాధ్యత. ఈ విధంగా ఆ బాధ్యతలను కూడా వాగ్దేవి జూనియర్ కాలేజ్ పిల్లలందరూ కూడా హక్కులతో పాటు బాధ్యతలను కూడా మరి ఒక్కసారి గుర్తెరిగి మసులుకోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ should once again think about your responsibilities and duties in addition to thinking about your right, because అందరూ కూడా, నిన్న కూడా ఒక కేసు జరిగింది, మా సిఐ గారిని, ఎస్ఐ గారిని పంపించాం. ప్రేమించడం తప్పు కాదు, ఒక నిర్ణయం తీసుకోవడం తప్పు కాదు, అది మీ హక్కు. కానీ పరిపక్వత లేని ప్రేమ, ఆర్థికంగా, సామాజికంగా ఒక స్థానానికి అధిరోహించకుండా చేసేటటువంటి మీ ప్రయత్నం కరెక్ట్ కాదేమో అనేది నా పర్సనల్ అభిప్రాయం. అది కరెక్ట్ అయితే మీరు కూడా నిజమే అనుకుంటే దాన్ని పాటించండి, కరెక్ట్ కాదు అంటే
దానికి అనుగుణంగా మీకు అనుగుణంగా సొసైటీకి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఏదైతే మీరు కరెక్ట్ అనుకుంటారో ఆ విధంగానే మీరు మసులుకోండి అని ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక తల్లిగా నా హృదయపూర్వక విన్నపం. బికాస్